సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎట్లా ఉంటుందంటే దుబారా ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న రిపేర్ వచ్చింది, కుర్చీకో ఓ బల్లకో అది తీసి పక్కన పడేయడం, మళ్ళీ కొత్తది కావాలని ఇండెంట్ పెట్టుకోవడం. ఎందుకంటే రిపేర్లకి డబ్బులు ఉండి సాగు. ప్రభుత్వం రిపేర్లకి అంటూ ప్రత్యేకించి డబ్బులు ఇవ్వదు. దాంతో ఈ బల్ల పాడైపోయింది, ఈ కుర్చీ పాడైపోయింది, అట్లా లేదు ఇది రిపేర్ చేయించాలంటే మన జేబులోంచి డబ్బులు ఇవ్వాలి. ఎవడిస్తాడు? ఎందుకు పెట్టుకుంటారు? ఇట్లాగా సమస్య అవుతుంటుంది. అయితే నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన నిర్వాహకుల్ని మెచ్చుకోవాలి. అక్కడ అట్లాగా రిపేర్లు అయినటువంటి కుర్చీలు, బల్లలు ఇవన్నీ రీప్లేస్ చేయాలంటే దాదాపు 55 లక్షల దాకా అవుతుందని చెప్పి అంచనా వేశారు. ఆ రీప్లేస్ కంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటని వాళ్ళే ఆలోచించారు. ఆలోచిస్తే రిపేర్లు చేస్తే 7 లక్షల రూపాయలతో అయిపోతుందని తేల్చారు. దాన్ని మరి రిపేర్లే చేయండి అన్నారు. రిపేర్లే చేస్తున్నారు, చేపిస్తున్నారు. ప్రతి కుర్చీ, ప్రతి బల్ల, ప్రతి మంచం ఇవి దగ్గరగా 40-50 లక్షల రూపాయలు డబ్బులు మిగిల్చినట్టయింది. అంటే కాస్త విజన్ అన్నటువంటిది, ఆలోచన ఉంటే రూపాయిని జాగ్రత్తగా నా జేబులో సొమ్ము ఖర్చు పెడుతున్నానని ఫీల్ అయితే అప్పుడు వృధా కాకుండా చూస్తాం. ప్రభుత్వ సొమ్మే కదా మనకే ఉంది పోతే అన్నటువంటి రూట్లో ఖర్చు పెడితే అట్లుంటుంది. అయితే ఆటోమేటిక్గా విద్యార్థులు లేదా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే ఆ రిపేర్ అయినవి ఆల్రెడీ నాశనమైన వాటిని మళ్ళీ లేదు రిపేర్ల పేరుతో చేస్తారు, దీనికో 7-8 లక్షల రూపాయలు తగలేస్తారు, మళ్ళీ ఆ తర్వాత 4 రోజులు పడిపోతే ఇబ్బంది పడేది విద్యార్థులు అని వాళ్ళు విమర్శలు చేస్తారు. బట్ అలా కాకుండా స్ట్రాంగ్గా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది.